ఓం నమో వెంకటేశాయ. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన, ఎన్నో కుటుంబాలను ఆదుకున్న ఈ సప్త శనివారాల వ్రతం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యకార్యం చేస్తే కానీ ఇలాంటి అదృష్టం లభించదు. సప్త శనివారాల వ్రతంలో మొదటి వారం అయితే నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నా. దేవుడి కోసం నైవేద్యాలు చేయటంలోనైనా, పిండి దీపాలు చేయటంలోనైనా నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. సప్త శనివారాల వ్రతంను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. దీనికోసం అయితే మనము ఒకటి వెంకటేశ్వర స్వామి ఫోటోను పెట్టుకోవాలి. దానికి తులసి మాల వేసుకోవాలి. తులసి మాల, పూలమాల, వస్త్రం వేసుకొని దేవుడికి బొట్టు పెట్టుకొని దేవుడిని అలంకరించుకోవాలి. ఈ విధంగా మన దగ్గర గణపతి విగ్రహం కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ ఉన్నట్లయితే ఫోటో ముందు పెట్టుకోవాలి. పెట్టుకొని మనము దీపాలు వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ చేసుకున్నట్లయితే పూజకి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. కాబట్టి మనము ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతికి పువ్వులు, కుంకుమ, పసుపు, పువ్వులు, గాంధక్షింతలు వేసి దీపం ధూపం చూపించి గణపతి పూజ పూర్తి చేసుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు పెట్టి వీలైతే కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. ఇలా లక్ష్మీ పూజను చేసుకొని గణపతి పూజ, లక్ష్మీ పూజ చేసుకున్న తర్వాత మన దగ్గర సప్త శనివారాల వ్రతం బుక్ ఉంటే దాన్నైనా చదువుకోవచ్చు. లేకుంటే గోవింద నామాలైనా చదువుకొని దేవుడిని పూజించుకోవాలి. మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాలన్నీ దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాం కదా, వీటిని మనము వెంకటేశ్వర స్వామికి ఒకసారి చూపించాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూపించుకొని ఇవి నేనైతే కంకణాలు మన ఇంట్లో ఉన్న వారందరికీ కంకణాలు కట్టుకున్న దేవుడి ముందు పెట్టుకొని వాటిని మనము కట్టుకున్నట్లయితే దేవుని అనుగ్రహం దొరుకుతుంది. కాబట్టి మనకి దేవుడి ముందు అయితే నేను ఆ కంకణాలు పెట్టుకున్నా. మనము ముందుగా పెట్టుకున్న ఇలా నైవేద్యాలను దేవుడికి ఒకసారి చూపించుకొని ధూపం వేసుకొని దేవుడికి హారతి ఇవ్వాలి. కొన్ని అన్నింటిపైన పువ్వుతోటి వాటర్ ఇలా చల్లుకొని దీపం, ధూపం, నైవేద్యం, హారతి అన్నీ దేవుడికి సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకున్నట్లయితే దేవుడికి మనం అన్నీ పెట్టినవన్నీ సమర్పించినట్లు అవుతుంది. ఈ విధంగానైతే నా పూజ మొదటి వారం కంప్లీట్ అయిపోయింది. నాకైతే పిండి దీపాలు చేయటంలోనైనా, నైవేద్యాలు చేయటంలోనైనా ఎలాంటి ఇబ్బంది కాకుండా పూజనైతే పూర్తి చేసుకున్నా. ఈ సప్త శనివారాల వ్రతం అయితే ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ముందుగా మనము మొదలుపెట్టే వారం అయితే శనివారం అయి ఉండాలి. ఇలా ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూజనైతే సులభంగా చేసుకోవచ్చు. నాకైతే పూజ కంప్లీట్ అయిపోయేసరికి వెంకటేశ్వర స్వామి దిగి వచ్చిండా అన్నట్లుగా చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే బ్లాక్ కలర్ శారీ కట్టుకున్న పూజ జరిగేటప్పుడు. వెంకటేశ్వర స్వామికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. అందుకోసమే నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు దేవుడికి నైవేద్యంగా సమర్పించాను. నల్లటి గ్రేప్స్ కూడా దేవుడికి చాలా ఇష్టం. ఇలానైతే నా పూజను మొదటి శనివారం కంప్లీట్ చేసుకున్నా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.